ముప్పేట దాడి కేసీఆర్ కంటుతున్న అవినీతి మకిలి అంటే ఏమున్నదాడా ఆయన రుద్దుకున్నాడు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ లో విచారణ, విద్యుత్ కొనుగోలు నోటీసులు జారీ, ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ ది సైతం పాత్ర, కవితకు ఇప్పట్లో దొరికేలా లేని బెయిల్, అవినీతి కేసులు వలయంలో కేసీఆర్ పార్టీని పట్టించుకునే స్థితిలో కూడా లేని సార్, తలదారి చూసుకున్న నేతలు హరీష్ తలసాని బీజేపీలోకి అంటూ ప్రచారం, ఎర్రబెల్లితో పాటు మరికొందరు త్వరలో కాంగ్రెస్ లోకి, నామా మల్లారెడ్డికి గాలం వేస్తున్న టీడీపీ అంటూ ఒకరు చూస్తాను కదా. ఇక్కడ ముప్పేట దాడి జరుగుతుంది కల్వకుంట్ల కుటుంబం పైన. నేను గతంలో కూడా 2-3 స్టోరీలు చేసిన. ఇక్కడ ఆల్రెడీ కవిత జైల్లో ఉంది, కేటీఆర్ జైలు పోవడం ఖాయం, కేసీఆర్ ఖచ్చితంగా జైలు పోవడం ఖాయం, హరీష్ రావు అటో ఇటో హరీష్ రావు నమ్మే పరిస్థితి, ఈ కేసీఆర్ కుటుంబం హరీష్ రావు నమ్మే పరిస్థితి లేదు. ఏమైతుందంటే అక్కడ ఆర్ఎస్పీని ముందు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఆర్ఎస్పీ ఇక్కడ సామాజిక కొత్త కోణం ఏంటి అంటే బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ చీఫ్ గా ఆర్ఎస్పీ అని చెప్పి గతంలో నేను చాలా 2-3 స్టోరీలు చేసిన. సో దానికి సంబంధించి ఒక్కసారి మీరు చూడండి క్లియర్ గా. ఇక చూడండి, ప్రతి తరానికి ఒక విప్లవం వస్తుంది, ఆ విప్లవానికి ఒక నాయకుడు తయారవుతాడు. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ నాయకుడై తెలంగాణ సాధించినట్టుగా సామాజిక న్యాయ ఉద్యమానికి ఆర్ఎస్పీని నాయకత్వం వహించాలి, సామాజిక తెలంగాణ సాధించాలి, ఆర్ఎస్పీ సపోర్టర్స్ అంటూ ఇక్కడ ఊర్లలో ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. అక్కడ అంటే ఇండైరెక్ట్ గా ఏంటిది అంటే బీఆర్ఎస్ చీఫ్ గా ఆర్ఎస్పీని ఈరోజు ప్రమోట్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంటే మన మిత్రుడే, అంటే నాకు సంబంధించిన ఒక మిత్రుడే బ్లాక్ వాయిస్ తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ పోషించినటువంటి ఒక సంస్థ సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఆర్ఎస్పీ సపోర్టర్స్ పేరిట ఊర్లలో ఫ్లెక్సీలు కడతా ఉంటారు. అంటే ఆర్ఎస్పీ బీఆర్ఎస్ చీఫ్ అయితే గతంలో నేను చెప్పిన వారం ప్రజలకు చెప్తూ వస్తున్నా. సో దానికి ఉదాహరణ ఇలాంటివి వస్తా ఉన్నాయి. అంటే కల్వకుంట్ల కుటుంబం ఖచ్చితంగా జైలు పోవడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీని కాపాడాలంటే కేసీఆర్ కు 2 అవకాశాలు. ఇప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో వెళ్ళి చేయడం ఒక ఆప్షన్ అయితే, 2వ ఆప్షన్ బీఆర్ఎస్ కాపాడుకోవాలంటే నేను నా కుటుంబం కనుక జైలుకు పోతే ఆ వాయిస్ వినిపించడానికి ఒక వాయిస్ కావాలి. కాబట్టి ఆర్ఎస్పీకి ఎవరు అవునన్నా కాదన్నా ఆయనకు తెలంగాణ సమాజంలో ఒక క్రెడిబిలిటీ ఉంది, ఆయన వాక్చాతుర్యం ఉంది, ఆయన చదువుకున్నోడు, ఆయన ముందుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం ఆయన వెంట నడిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీఆర్ఎస్ చీఫ్ ఖచ్చితంగా కేసీఆర్ మదిలో నడుస్తున్నటువంటి ఒక ఆలోచన, బీఆర్ఎస్ చీఫ్ గా ఆర్ఎస్పీని పెడితే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన, ఒక భేదోమదన జరుగుతూ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు జైలు పోయిందంటే బీఆర్ఎస్ కాపాడి నాదులు ఉండడు, క్యాడర్ అంతా కూడా విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి ఆర్ఎస్పీని ముందు పెట్టి నడిపేటువంటి ఒక వ్యవహారం జరుగుతూ ఉంది. రాసి పెట్టుకోండి, త్వరలో ఖచ్చితంగా నాకున్న సమాచారం మేరకు బీఆర్ఎస్ పార్టీ చీఫ్ గా ఆర్ఎస్పీ బాధ్యతలు చేపడతాడు.